దేవుని మందిరంలోనికి ఒక వ్యక్తి రావాలంటే అది దేవుడు ఏర్పరచుకోవాలి. దేవుని ఏర్పాటు లేకుండా గమనించండి. వారు యూదా, బెత్లెహేము ఆయన ఎఫ్రాతీయులు. యూదా అంటే అర్థం ఏంటి? స్తుతించుట. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెలేయులు. ఎఫ్రాతా అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. అంటే బెత్లెహేములో ఉండే స్తుతి, బెత్లెహేములో ఉండే రొట్టెలు, బెత్లెహేములో ఉండే జీవాహారము, బెత్లెహేములో ఉండేటువంటి అభివృద్ధి వదిలిపెట్టి ఆమె మోయాబుకి వెళ్ళింది. చాలా సార్లు మన జీవితాల్లో ఎంతమంది ప్రయాసపడి ప్రార్థనాపూర్వక సంఘం ఏర్పాటు చేసి గొప్ప దేవుడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. దేవాన్ని సమృద్ధి చేత తృప్తిపరుస్తూ వచ్చారు. ప్రభా మీకు స్తోత్రాలు. నీ ఆనంద ప్రవాహంలో త్రాగిస్తూ వచ్చారు. ప్రభా మీకు స్తోత్రాలు. ఏదో జీవపూట నీ వెలుగు పొంది వెలుగు చూస్తున్నాము. నీ వెలుగుతో చీకట్లో నుండి మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవుడుగా మీరున్నందుకే మీ స్తోత్రాలు. మీరు చేత తృప్తిపరిచిన దేవుడుగా, సమృద్ధి చేత తృప్తిపరిచిన దేవుడుగా మీరున్నందుకే మీ స్తోత్రాలు. నీ కృప ద్వారా రక్షించారు ప్రభా. నీ సత్య సందత్వము, నమ్మకత్వం బట్టి పరిశుద్ధపరిచిందండి. మరి వాక్యం న్యాయ విధుల ద్వారా దిందిని నడిపిస్తున్న విధానవంతుల కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మరి ప్రభా, మరి మోయాబు నుండి మరి బెత్లెహేములకు మీరు తీసుకొని వచ్చి రొట్టెలు ఇంటిలో తీసుకొని వచ్చి ఏడుపు అనుభవంలో సంతోషం, ఆనందం కలుగజేస్తూ వచ్చారు ప్రభా. మరి నీ కొరకే మహిమ, ఒకరి దిన మహిమలో శ్రేష్టమైన సమయాన్ని బట్టి శుద్ధిస్తూ కనపరుస్తున్నాం. దేవగల తండ్రి, మీ అనాథ సంకల్ప ప్రకారం మా ప్రభా ఈ గ్రామంలో బెత్లెహేమును మా ప్రభా ఈ మధ్యలో ఉంచి మా ప్రభా మీ కృప ద్వారా తండ్రి ఇంట్లో పెట్టాడు. ఏమంటారండి? ఎప్పుడు జారిపడతావో తెలియదు. మన హృదయంలో కూడా చర్చికి వస్తే దేవుడు, బయటికి పోతే సాతాను. ఎవరు ఉండరు. మనం ఏమనుకుంటున్నా? ఉన్నాడులే అనుకుంటాం. కొన్నిసార్లు ఇంట్లో మనిషి ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చింది మనకు కనపడుతుంది, వాళ్ళు బయటికి వెళ్ళింది తెలియదు. ఎవరైనా చెట్టుకనుకో ఉన్నాడండి అంటాం, ఇల్లంతా వెతికినా ఉంటాడు. ఈ రాత్రి కాలపు వేళ దేవాది దేవుడు నీ హృదయం దగ్గరికి వచ్చి నీ హృదయంలో నేను నివాసం చేస్తున్నా, సింహాసనం వేసుకుని కూర్చున్నా అని చెప్పగలిగితే ధన్యుడు
స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిత్యం నిన్నే ఆరాధించి, నిత్యం నిన్నే ఆరాధించి మహిమా పరతుము ఈలలో, మహిమా పరతుము ఈలలో. స్తుతికి పాత్రుడా, స్తుతింతుము యేసు ప్రభువా,